చిన్న చిన్న పొరపాట్లు చేయని, పెద్ద పొరపాట్లు చేయని, ఒకవేళ మాట జారి మిమ్మల్ని అన్నా సరే మీరు వాళ్ళని కోపగించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు. అదే రేపొద్దున మన పిల్లలు మనల్ని కోపడతారు. ఆ కోపంలో ఏమంటారో ఇవాళ మనమన్నా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాం కోపంలో, రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అంటారు. కోపం కూడా ఎందుకు రాదు, మన గురించి ఆలోచించే వాళ్ళ కోపం వచ్చింది. మనం మంచి దారిలో నడవట్లేదనో, మనం తప్పు చేస్తున్నామనో, డబ్బు వేస్ట్ చేస్తున్నామనో, ఏదో ఒక విషయంలో వాళ్ళకి కోపం వస్తుంది అంటారు. అన్నంత మాత్రాన మనం ఈ ఫీల్ అవ్వకూడదు. వాళ్ళ వయసు అయిపోద్ది, అంతా తెలుస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు పడిన ఇబ్బందులు, ఆ కోపం వల్ల వచ్చే బాధలు అవన్నీ తెలిసినా కానీ మీ గురించి మీరు మంచిగా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు కోపడతారు. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం కొంచెం కోపం గురించి మాట్లాడుకుందాం. కోపం అంటే మామూలుగా అందరికీ వస్తుంది. మరి ఇప్పుడు చిన్నాళ్ళ నుంచి పెద్దాళ్ళ దాకా ఈ వైలెంట్ సినిమాలు చూస్తున్నారు. విపరీతమైన కోపం వస్తుంది, డైలాగులు అయ్యే వస్తున్నాయి. నోరు తెలిస్తే మనం మంచిగా మాట్లాడిన పిల్లలకు కూడా కోపం వస్తుంది, పెద్దాళ్ళకి అలాగే వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోపం అంటే ఎవరికైనా వస్తుంది. అది ఎప్పుడు వచ్చుద్ది అనేది కూడా తెలవదు. ఆ కోపాన్ని మనం ఎప్పుడైతే బయటికి రానియకుండా ప్రశాంతంగా ఉండగలుగుతామో అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం చాలా దూరం వెళుతుంది. ఎలాగంటే మామూలుగా ఇంట్లో ఒక మనిషికి కోపం వచ్చిందనుకోండి, ఆయన కోపంలో ఏదో మాట జారి మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే ఇటు ఇంట్లో వాళ్ళకి బాధగా ఉంటుంది, బయట వాళ్ళకి బాధగా ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆ టైంలో ఆలోచన కూడా రాదు. ఒక మనిషి ఒక కోపం కుటుంబాన్ని, ఆ ఒక రిలేషన్లో ఉన్న ప్రతి వాళ్ళని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఒక్క మాట, ఆ కోపంలో ఆ మాట అనకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఆ విషయం అయిపోయినాక వాళ్ళకి తెలుసుద్ది. అయిపోయినాక కాదు, ముందైనా తెలుసుద్ది. కానీ ఆ ఉన్న ఉద్రేకంలో వాళ్ళు కోపంలో మాట్లాడేస్తారు. అలా మాట్లాడకుండా ఉంటే ఎవరికైనా బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లోనే అనుకోండి, పిల్లల్ని ఇవాళ రేపు కోపడే అవకాశాలు లేవు, కోపంతో మాట్లాడే అవకాశాలు లేవు. ఎందుకంటారేమో, ఇవాళ పిల్లలు మన కోపాన్ని వాళ్ళు భరించట్లా. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న కోపడినా తిట్టినా మనం అంత ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. కానీ ఈరోజు ఎవరు చిన్నవాళ్ళు, మరీ చిన్నవాళ్ళైనా సరే ఊరుకోవట్లేదు. కాబట్టి మనం కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. ఉన్న పరిస్థితులను బట్టి పిల్లలకి కోపంగా చెబితే అసలు వినరు, నచ్చ చెప్పుకోవాలి, ప్రశాంతంగా చూసుకోవాలి. ఇక ఫ్యామిలీలో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, కోపంతో భార్యని ఒక మాట అంటారు. కోపంలో కరెక్టే, ఆ అన్నది మంచిగా చెడు అనేది పక్కన పెట్టండి. ఆ అన్న మాట సూటిగా ఆమెకి మనసుకు తగులుతుంది. ఆ మాట ఆ క్షణాన బాధ అనిపిస్తుంది. తర్వాత మామూలుగా ఉన్నా కానీ ఏదో ఒక క్షణాన ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అలా మాట్లాడకుండా మనం కొంచెం
శాంతం తీసుకొని మనం వాళ్ళని ఏమీ అనకుండా అని కూడా కాదు, చెప్పుకోండి ఒకరికొకరు. కోపం తెచ్చుకోకుండా ఇది కాదు, ఇది ఇలా చెయ్యి అని చెప్పండి. అంతేగాని కోపంగా అంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. అదే పోతే పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళ కోపం వచ్చి కోపం కూడా ఎందుకు రాదు, మన గురించి ఆలోచించే వాళ్ళ కోపం వచ్చింది. మనం మంచి దారిలో నడవట్లేదనో, మనం తప్పు చేస్తున్నామనో, డబ్బు వేస్ట్ చేస్తున్నామనో, ఏదో ఒక విషయంలో వాళ్ళకి కోపం వస్తుంది అంటారు. అన్నంత మాత్రాన మనం ఫీల్ అవ్వకూడదు. మనం మాట్లాడకూడదు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా కోప్పడాలి అని అంటారేమో. వాళ్ళు వయసు అయిపోద్ది, అంతా తెలుస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు పడిన ఇబ్బందులు, ఆ కోపం వల్ల వచ్చే బాధలు అవన్నీ తెలిసినా కానీ మీ గురించి మీరు మంచిగా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు కోపడతారు. దాన్ని పట్టించుకోకూడదు. అలా అని మీరు వాళ్ళని కోపడకూడదు. వాడు చిన్న చిన్న పొరపాట్లు చేయని, పెద్ద పొరపాట్లు చేయని, ఒకవేళ మాట జారి మిమ్మల్ని అన్నా సరే మీరు వాళ్ళని కోపగించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు. అదే రేపొద్దున మన పిల్లలు మనల్ని కోపడతారు. ఆ కోపంలో ఏమంటారో, ఇవాళ మనమన్నా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాం కోపంలో, రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అంటారు. ఇప్పుడు మనం వాళ్ళకి నేర్పితే వాళ్ళకి కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి. ఈ కోపాన్ని ప్రతి వాళ్ళు తగ్గించుకోండి. కోపం మంచిది కాదు, మన జీవితాలనే తారుమారు చేస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.